ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుంటారని, ఆయన కృపలో నానాటికి విస్తరిస్తూ బలపడుతూ అభిషేకించబడతారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఒక బ్రేక్ త్రూ రాబోతుందండి. ఈ సీజన్ బ్రేక్ త్రూ సీజన్. మీ స్పిరిచువల్ లైఫ్లో, మీ యొక్క భౌతిక జీవితంలో, మీ హెల్త్ వైజ్గా, అలాగే మీ ఫైనాన్స్లో ఇది వరకు లేని బ్రేక్ త్రూ మీరు చూడబోతున్నారు. దేవుని హస్తం మీ పైన చాపబడుతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని హస్తం మీ పైన చాపబడటం ద్వారా మీరు విడుదల పొంది దేవుని నామాన్ని ఘనపరచబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:10-13. అది కొద్ది దినాల్లోనే మీరు ఒక గొప్ప దేవుని మహిమను చూడబోతున్నారు, విడుదల చూడబోతున్నారు, అద్భుతాన్ని చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు గనక దేవుని పాదాల దగ్గర కూర్చొని సిద్ధపడితే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంది. మీరు ఎందుకు సిద్ధపడకూడదని నేను అడుగుతున్నాను. ఎంత సమయం వృధా చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, జాబ్కి వెళ్తారు. కొంతమంది ఇంట్లో యజమానులు జాబ్కి వెళ్తారు. అయితే ఇంటిలో మరి హౌస్ వైఫ్గానో, లేకపోతే పిల్లలు చదువు అయిపోయి ఇంకా ఉద్యోగం కోసం వెయిట్ చేసే పిల్లలు, లేకపోతే ఇంకొకరు ముసలి వాళ్ళు, రెస్ట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎంత సమయం ఉంటుంది వాళ్ళకి? ఎందుకు వాళ్ళు దేవునితో గడపట్లేదు, ఎందుకు సిద్ధపడట్లేదు అని నాకు చాలా బాధగా ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం మీరు చదివితే అపోస్తలు 120 మంది సిద్ధపడ్డారు. ఎన్ని రోజులు సిద్ధపడ్డారు? 10 రోజులు సిద్ధపడ్డారు. అయితే ఎలా సిద్ధపడ్డారు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఎడతెగకుండా ప్రార్థనలో నిలిచిపోయారంట, ఉండిపోయారంట. దేవుని మనకు స్తోత్రం చెప్పండి. నేను ఎలాగ ఎడతెగకుండా 10 రోజులు ప్రార్థనలు ఉండి ఉంటారని అనుకున్న రోజులున్నాయి. దేవుని బిడ్డలారా, మా అన్న పాస్టర్ జయశీలన్ 11 రోజులు నాన్ స్టాప్గా పాటలు పాడారు. మీకు తెలుసా? వాళ్ళ ఊర్లో వర్షం రాలేదని 3 సంవత్సరాల పైపడిగా వర్షం పడలేదు, వర్షం లేదు. కాబట్టి వర్షం కోసం ఆయన స్తుతి ఆరాధన మొదలు పెడితే 11 రోజులు నాన్ స్టాప్గా పాటలు పాడారు. 11వ రోజున వర్షం పడింది, అప్పుడు ఆపారు. అది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ కూడా ఎక్కింది. సో ఇలాగా వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థనలో ఆరాధన ఉండిపోయి ఉంటారు. దాని ఒక ఫలితం 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా పెంతెకోస్తు అనుభవంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తున్నాం. పెంతెకోస్తు అనుభవం దేన్ని చూపిస్తుంది? పరిశుద్ధాత్మ అనుభవం దేన్ని చూపిస్తుంది? దేవుని బిడ్డలారా కొత్త నిబంధన ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. కొత్త నిబంధన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? పాత నిబంధనలు ఎన్నడూ ఎప్పుడు పొందని ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందుకున్నాడంటే అది కొత్త నిబంధన ఆశీర్వాదం కింద పిలువబడుతుంది. అవును దేవుని బిడ్డలారా, మరి అన్య భాష మాట్లాడితే ఎక్కడ పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు అన్య భాషలు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. వాగ్దానం అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా చేశారు, కానీ వాళ్ళు మాత్రం ఏ ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రాలేదు. వాళ్ళు అన్య భాష మాట్లాడలేదు. దేవుని బిడ్డల పరలోక భాష మాట్లాడలేదు. 9 వరాలతో కూడా నింపబడలేదు. అయితే మొట్టమొదటిసారిగా మరి అపోస్తలు ఏం చేస్తున్నారు? 120 మంది అపోస్తలతో పాటు అక్కడ ఉన్న అనేక మంది మొత్తం కలిపి 120 మంది మరి అన్య భాషలతో నింపబడుతున్నారు. ఇది కొత్త నిబంధన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఈ రోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో కొత్త నిబంధన ఆశీర్వాదానికి ప్రవేశించబోతున్నారు. మీ జీవితం ధన్యకరంగా మారబోతుంది. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఎస్, ఇదివరకు కని విని ఎరుగని ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నంబర్ 2 ఏంటో తెలుసా? అన్య భాష మాట్లాడేవాడు దేవునితో మర్మం పలుకుతున్నాడు. దేవునితో సవాసం చేయడానికి అన్య భాషలు మనకు తోడ్పడుతుంది. అంతేకాదు, నువ్వు కనుక అన్య భాష పొందుకుంటే నీలో దేవుని ఆత్మ ఉన్నాడు అనే దానికి అది రుజువు. దేవుని ఆత్మ మీలో ఉంటే 9 వరాలు కూడా రిలీజ్ అయిపోతాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎదగటానికి ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాదు, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, నేను మీకు యోహాను నీళ్ళతో బాప్టిజం ఇచ్చాను, నేను పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇస్తాను అన్నాడు.
అంతేకాదు లూకా సువార్త 24:49 మీరు చదివితే దేవుని బిడ్డలారా యేసు ప్రభు పరలోకానికి కారణమవుతూ పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేస్తాడు. అలాగే యోహాను సువార్త 14:16 మీరు చదివితే పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేర్చబడ్డాయంటే వాళ్ళు కనిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెడుతుండగా ఈ వాగ్దానం నెరవేర్చబడింది. కొత్త నిబంధన ఆశీర్వాదం పొందుకుంటారు. తర్వాత నెంబర్ 2 ఏంటంటే వాగ్దానం నెరవేర్పు అనేది జరుగుతుంది. అంతేకాదు అపోస్తల కార్యం 3వ అధ్యాయానికి వెళ్తే దేవుని బిడ్డలారా ఎవరైతే వాగ్దానం పొందారో, ఎవరైతే ఆత్మ పొందారో వారిని దేవుడు ఒక పనిముట్టుగా, తన పనిముట్టుగా దేవుడు మార్చేస్తున్నాడు. ఒకనొకప్పుడు అద్భుతాల కోసం పరిగెత్తిన వీరు ఇప్పుడు అద్భుతాలు చేసేవారుగా మార్చబడ్డారు. ఇది అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అలాగే ఈ సిద్ధపడిన వారు 4వ అధ్యాయానికి వస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు చదివితే ఒక అసాధారణమైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇంకా ఇలాగా నేను అపోస్తల కార్యం 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు కనపడుతున్నాయి. అయితే వీటన్నిటికీ మూలం ఏంటంటే, బేసిక్ ఏంటంటే దేవుని సన్నిధిలో సిద్ధపడటం, కనిపెట్టడం. కాబట్టి మీరు ఎలాగ మీకు కంఫర్ట్గా ఉంటుందో అలాగా దేవుని సన్నిధిలో కనపడండి. ఉదయకాలం ప్రార్థన చేసుకోవచ్చు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవచ్చు, సాయంత్రం ప్రార్థన చేసుకోవచ్చు. కొంతమంది 21 డేస్ ఈ దినాల్లో ఫాస్టింగ్ ఉంటున్నారు, 40 డేస్ ఉంటున్నారు, 51 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారు. ఇవన్నీ మీకు ఆశీర్వాదం. అలా ఎలాగలాగో మీరు సిద్ధపడండి, మీ ఆత్మను సిద్ధపరచుకోండి. అప్పుడు కొత్త నిబంధన ఆశీర్వాదం మొదలవుతాయి. తర్వాత వాగ్దాన నెరవేర్పు జరుగుతాయి. మీరు అద్భుతాలు పొందటమే కాకుండా అద్భుతాలు చేసేవారుగా దేవుడు మారుస్తాడు. తర్వాత అసాధారణమైన కార్యం కూడా పొందుకుంటారు. దేవుడి ఈ మాటలన్నింటినీ దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా మాట విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. క్రీస్తు యేసు నామములో ఒక బ్రేక్ త్రూ దయచండి ప్రభా, విడుదల దయచండి ప్రభా, ఆశీర్వాదం దయచండి ప్రభా, అభిషేకించండి ప్రభా, దైవిక ప్రసన్న దయచండి ప్రభా. సిద్ధపడుటకు నీ పాదాల యొక్క కనిపెట్టి ప్రార్థించుటకు సాయం చేయమని, బలపరచమని, 2 పౌలాత్మ 200 అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవెనగాక.